యా లెట్స్ టేక్ ద ఫీడ్బ్యాక్ వన్స్ అగైన్. సో మనకి ఇప్పుడు లాస్ట్కి వచ్చాం కదా. సో మీకు ఎలా అనిపించింది కోర్స్? ఆల్మోస్ట్ 2.5 months కదండి. వెన్ డిడ్ వి స్టార్ట్? వి స్టార్టెడ్ ఇన్ ద నవంబర్ ఆర్ విచ్ డేట్? లెట్ మీ జస్ట్ చెక్. నవంబర్ November November 16th. 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 నవంబర్ 15th, రైట్? 16th, బట్ yes. డిసెంబర్, జనవరి, ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months. సో హౌ యూ గైస్ ఫీలింగ్? మీకు ఎలా అనిపించింది కోర్సు? లెట్ స్టార్ట్ విత్ త్రీనాథ్. Yes, sir. It is really good. The amount of మీ టాస్క్ ఇస్తున్నారు కదా, అది చాలా బాగున్నది. ప్లస్ మీరు ఆల్రెడీ రియల్ కానీ టైంలోనే వర్క్ చేస్తున్నారు కదా? వర్క్ సో చేస్తారు. ఎస్ సార్, మీరు ఇచ్చిన కాన్సెప్ట్స్ ని నేను అది ఇంప్లిమెంట్ చేస్తున్నా. హెల్ప్ఫుల్ అవుతుంది. హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను అది నా డైలీ టాస్క్ లోనే నేను అది ఇంప్లిమెంట్ చేసి ట్రై చేస్తున్నా సార్ ప్రతిదీ. సో నేను ఇంకా స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నా. బట్ ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు మూవ్ ఫార్వర్డ్ అండ్ డూ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్. సో ఆల్ ద సో కాన్సెప్ట్స్ వాట్ ఎవర్ వి డిస్కస్డ్ అవి ఎస్, యూటిలైజ్ అవుతున్నాయి కదా మీ రియల్ టైం ప్రాజెక్ట్స్లో, అన్ని కాన్సెప్ట్స్? ఎస్ సార్, ఎస్ అన్ని కాన్సెప్ట్ యూజ్ అవుతున్నాయి. సో I need to complete one project which I'm doing. So it's in middle stage, but the content is really helping me to do whatever I'm doing now. Yeah. ఓకే ఓకే, గుడ్. రాణి, Thank you. థ్యాంక్ యూ. రాణి, హౌ అబౌట్ యూ? Sir, it is very helpful to us. Like starting, we have zero knowledge in coding, but now I can understand the coding. Like simple one, we can create by own. Confident mark వచ్చింది sir in coding లో. ఓకే, So గుడ్ గుడ్. starting, I have zero knowledge in coding. నా కోడింగ్ అంటేనే కాస్త భయం, బట్ నౌ ఐ కెన్ మేనేజ్ ద కోడింగ్ పార్ట్. గుడ్ గుడ్ గుడ్. Apart from, I have so much confident I can attend interviews. ఐ థింక్ మీరు Like, ఒక ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యారు కదా. yes, సో sir, ఆ yes. ఇంటర్వ్యూలో మన కాన్సెప్ట్స్ వచ్చాయా? సో హౌ యు ఆర్ ఫీలింగ్? Yes, sir, సేమ్ మోస్ట్లీ మన కాన్సెప్ట్స్ వచ్చాయి. లైక్ సింటాక్స్ అడిగారు, లైక్ ఇన్ జావా స్క్రిప్ట్, లైక్ ప్లగ్ఇన్ లో ఇన్ఫినైట్ లూప్ అడిగారు, బట్ ఐ డి నాట్ కవర్ దట్. లైక్ రిలేషన్షిప్ బిహేవియర్స్, రిలేషన్షిప్స్ అడిగారు, పవర్ ఆటోమేట్ ఫ్లోస్ అడిగారు. ఓకే ఇంకా ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఓకే ఓకే. సో కెన్ యూ జస్ట్ యాడ్ దోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇన్ ద ట్రాకింగ్ షీట్? షూర్. మీకు ఇంటర్వ్యూ రిలేటెడ్ అని ఒక షీట్ ఇచ్చాను కదా, అక్కడ యాడ్ ఎస్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్. సార్, ఇంటర్వ్యూ టైంలో ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు మనం ఆ ఫ్లో లో ఉంటాం కదా సార్, అప్పుడు రికార్డ్ చేసుకోవాలి సార్. అంటే మనం మీకు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ అనేది గుర్తుంటాయి కదా ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ. అవునవును, అవును సార్. యూ ట్రై టు రిమెంబర్ అండ్ అప్డేట్. యా. సో ఎనీ లైక్ హరీష్, కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్? Hi Ashok. యా, I'm హాయ్ very హరీష్. much happy for the training which I have been attended. Initially, by seeing the YouTube, I was in doubt whether to join or not. But after joining, I'm very happy that I am been in the right path and I have been chosen the good training which would help me to continue my career in the CRM. And same like even I am also from non-IT background. I thought that I would be continue as a functional consultant, but by listening the classes and doing the assignments, I am now confident that I would be able to attend for the uh, technical jobs also. No, I'm strongly feeling that I can attend for the technical interviews, but need some more practice. But the approach which have been followed was very much apt and good for all of us, compared to other trainers in the market. థ్యాంక్ యూ హరీష్. Yeah, thank you so much, Ashok. యా, థ్యాంక్ యూ సో మచ్. ఎనీబడి ఎల్స్? రాజేష్? యా, హాయ్ సార్. హాయ్ రాజేష్. సార్, నేను లాస్ట్ టైం మెన్షన్ చేసిన విధంగా ఈ కోడింగ్ కానీ లేదా కాన్ఫిగరేషన్ ఓకే కానీ సార్, కోడింగ్ అనేది కొంచెం భయం ఉండేది ఫస్ట్లో.
తర్వాత మీరు ఆ కోడింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, మీరు ఇచ్చిన ఇంప్లిమెంటేషన్ స్టెప్స్ కానీ, శాంపిల్ టెంప్లెట్ కానీ, అది చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. నాకు కోడింగ్ అంటే ఓకే, పర్లేదు మనం కూడా చేయగలము అంటే, ఇంతవరకు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా, సాఫ్ట్వేర్ గురించి ఏం తెలియకపోయినా కూడా పర్లేదు మనం కూడా చేయగలము అనే ఒక కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసింది సార్ ఈ క్లాసెస్ నాకు. గుడ్ ఇంకా గుడ్. కొంచెం అసైన్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి, అవి చేయాల్సి ఉన్నాయి. సో ఇప్పుడైతే ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది సార్, ఐఎమ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అనేసి. గ్రేట్ గ్రేట్. యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. విజయ్ కుమార్. ఎస్ సార్. యాక్చువల్లీ ఈ కోర్స్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. మీరు ఇచ్చే టాస్క్లు అయినా, మీరు వే ఆఫ్ మీరు చెప్పడం అయినా, సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రీవియస్గా నేను చాలా అంటే కోర్స్ నేర్చుకున్నా కానీ ఇంత బాగా ఎవరు చెప్పలేదు, గైడెన్స్ లేదు పూర్తిగా. ఏదో క్లాస్ చెప్పడము అట్లా వదిలేసేయడం, మీరు చేసుకోండి అనేసి. సో మీరు ఇచ్చే గైడెన్స్ అయితే చాలా బాగుంది, నేర్చుకోవచ్చు, నేర్చుకున్నా కూడా మంచిగా. యా యా, థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ. వంశీ. హాయ్ సార్. యా హాయ్ వంశీ. మీరు ఇచ్చే క్లాసెస్ చాలా బాగున్నాయి సార్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా కానీ మీరు ఇచ్చే అసైన్మెంట్ కానీ అవి ప్రాపర్ గా చేసుకుంటే మనం గెట్ ఇన్ అవ్వగలము అనే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. గుడ్ గుడ్. అండ్ కొన్ని అసైన్మెంట్ అనేది పెండింగ్ ఉన్నాయి సార్ నావి. కొన్ని ఒక 1-2 వీక్స్ లో కంప్లీట్ చేసేస్తాను అవి. ఓవరాల్ గా అయితే గుడ్ సార్ మీ టీచింగ్ విధానం ఏదైతే ఉందో. ప్రజెంట్ మార్కెట్ లో మీరిచ్చే మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం మీద మీరిచ్చే క్లాసెస్ గుడ్ సార్. థ్యాంక్ యూ వంశీ. సో వన్ మోర్ థింగ్, మనం ఆల్మోస్ట్ 90 days కంప్లీట్ అయింది. బట్ మనం కండక్ట్ చేసిన క్లాసెస్ ఐ థింక్ ఆల్మోస్ట్ 55-60 ఉన్నవి. బట్ మీరు ప్రాపర్గా టైం యూటిలైజ్ చేసుకుంటే అసైన్మెంట్స్ అనేది అందరూ కంప్లీట్ చేయొచ్చు. బట్ ఫ్యూ పీపుల్ ఆర్ స్టిల్ పెండింగ్. సో టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ప్రాక్టీస్కి టైం స్పెండ్ చేస్తేనే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. సో ట్రై టు యూటిలైజ్ దీస్ 3 weeks. 3 weeks అనేది ఇచ్చిన టైంని యూటిలైజ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చాలా టైం ఇచ్చినాము. మనం 2.5 monthsలో కంప్లీట్ చేయాల్సింది 3 monthsకి వచ్చేసాం. అండ్ వీఆర్ స్టిల్ గివింగ్ 3 more weeks. సో ట్రై టు యూటిలైజ్. మీకు ఏమైనా వర్క్స్ ఉంటే యూ కెన్ డూ ఇట్ లేటర్ ఆన్. సో యూటిలైజ్ ది 3 weeks టు కంప్లీట్ ద ఆల్ పెండింగ్ అసైన్మెంట్స్ అండ్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్. ఎస్ హరీష్. సార్ మామూలుగా మీరు ఈ ప్రీవియస్ బ్యాచెస్ కి కూడా డీల్ చేసిరా సార్? వాళ్ళందరితో ఒకసారి కమ్యూనికేట్ చేసి ఇట్లా ఏమన్నా రెఫరల్స్ ఉంటే కూడా ఇప్పించండి సార్ అట్లా. ఎందుకంటే సేమ్ బ్యాచ్ అని కొంచెం అశోక్ సార్ స్టూడెంట్ అని చెప్పి కొంచెం కన్సర్న్ అన్న చూపించి ఏదైనా రెఫరెన్స్ వర్కౌట్ అయితే బాగుంటది. మామూలుగా నాకు కాల్స్ ఒక్కొక్కసారి సక్సెస్ అయితే కావు అంటే. యా షూర్ అండి. బట్ మీకు కాల్స్ అనేది వచ్చిన కాల్స్ని మనం మిస్ చేసుకోవద్దు. మన కాల్స్ వస్తాయి ఆటోమేటిక్గా నౌకరీ నుంచి కూడా. నేను అంటే ఇంటర్నల్ మీ రిఫరల్స్ మీ స్టూడెంట్స్కి. తరపున వచ్చిన రెఫరెన్స్ కి మీరు అన్నట్టు 10 క్వశ్చన్స్ కి అట్లీస్ట్ ఒక 5-6 క్వశ్చన్స్ చెప్పినా కూడా వాళ్ళు మనోళ్ళే కదా అని చెప్పి తీసుకుంటారు అనే హోప్ అయితే ఉంటది కదా సార్ అట్లా. యా యా. సో అట్లా కూడా. డెఫినెట్గా మీకు ఒక లింక్ అనేది పంపిస్తాను. ఇంటర్నల్గా 1-to-1 సెషన్స్ అయిపోయిన తర్వాత మీ రెజ్యూమే ఆ లింక్లో పంపించండి. సో అవర్ టీమ్ విల్ కొలాబరేట్ విత్ అవర్ ప్రీవియస్ స్టూడెంట్స్ అండ్ దే విల్ షేర్ విత్ దెమ్ ఆల్ ఆఫ్ యువర్ రెజ్యూమేస్. యా. అదర్ వంశీ. హాయ్ సార్. ఎస్ ఎస్ రవి. సార్ నా ఫీడ్బ్యాక్ నేను ఇస్తాను. ఎస్ రవి. యాక్చువల్ గా నేను ఏంటంటే ఏదైనా సరే సెల్ఫ్ లెర్నింగ్ చేసి నేర్చుకుందామని ట్రై చేస్తుంటాను. అయితే చాలా టెక్నాలజీస్ కి చాలా చాలా కంటెంట్ అనేది యూట్యూబ్ లో ఉంటది, కానీ ఈ కోర్స్ కి అయితే అంత ఎక్కువ కంటెంట్ యూట్యూబ్ లో లేదు సార్. అయినా సరే యూట్యూబ్ లో కంటెంట్ లేదు, ఒకవేళ ఆ, మీ అంత డెప్త్ గా అయితే అస్సలు లేదు సార్. అది ప్లస్ పాయింట్, చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే దీనివల్ల కాంపిటీషన్ బాగా తగ్గిపోతుంది. మీరు చెప్పంటే డెప్త్ రిసోర్సెస్ ఫ్రీగా దొరకట్లేదు. ఇంకోటి ఏంటంటే చాలా భయం ఉండేది కోర్స్ తీసుకునే ముందు. అసైన్మెంట్ చేయగా చేయగా కొంచెం కొంచెం తగ్గుతుంది సార్, చాలా తగ్గింది. దానివల్ల ఏంటంటే వదిలేయట్లేదు. ఆ మధ్యలో వదిలేయకుండా ఇంకా స్టిక్ అని లేకపోతే పాటిగా వదిలేసేవాడిని. ఆ అసైన్మెంట్స్ వల్ల ఇంకా కంటిన్యూ అవుతుంది సార్. అది ప్లస్ పాయింట్ మీ కోర్స్ కి. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. వంశీ. Hi, sir. యా హాయ్ వంశీ. First of all, thank you for this course, sir.
అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫర్ ది అసైన్మెంట్స్. యా, అండ్ థ్యాంక్స్. ఏదైతే ఈ ట్రాకింగ్ అండ్ ది అసైన్మెంట్స్ ఉన్నాయో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి స్టూడెంట్స్కి. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేసుకుంటే సెల్ఫ్గా ఓన్గా ఓకే వీఆర్ డూయింగ్ ది రైట్ థింగ్ అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అది మాకు చాలా బిల్డ్ అయింది. అండ్ ఏదైతే ఇప్పుడు మీరు బిల్డ్ చేసిన ఈ అసైన్మెంట్స్లో ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి సేమ్ లైవ్ ప్రాజెక్ట్స్ లాగే ఉంటాయి. గుడ్. అది అది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్దర్ ఫ్యూచర్లో కూడా. ఒకవేళ మాకు ఇప్పుడు ఒకవేళ జాబ్ వచ్చినా మేము ఫర్దర్గా దాంట్లో ఇంప్లిమెంట్ స్టెప్స్ ఇక్కడ మీరు మాతో చేయించిన స్టెప్స్ రెండు సేమ్ ఉంటాయి. దానివల్ల మేము అక్కడ ఇంకా మళ్ళీ అదర్ కొలీగ్స్తో పోల్చుకుంటే మా పెర్ఫార్మెన్స్ కూడా హై ఉంటుంది అప్పుడు. అది గుడ్. మాకు ఫర్దర్ కూడా మాకు చాలా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అశోక్. థ్యాంక్ యూ వంశీ. సురేష్ గారు. సురేష్ గారు. యా, ఎనీబడి ఎల్స్? Yeah, hi, Ashok. యా, హాయ్ సురేష్. Yeah, first of all, thank you. కోర్స్ చాలా బాగుంది అది. మీ వే ఆఫ్ టీచింగ్ కానీ, సో ఎప్పుడైనా డౌట్స్ వచ్చినా కానీ క్లారిఫికేషన్స్ కానీ, ఈ అసైన్మెంట్స్ అనేవి బాగా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. యా. సో దీనివల్ల కాన్ఫిడెన్స్ అనేది కొంచెం హైగా ఉంది. సో కంపేర్ టు అదర్ ట్రైనర్స్ ఇంత బాగా ఎవరు ట్రైన్ చేయలేరు. ఇప్పుడు నేను చాలా కోర్సెస్ తీసుకున్నాను. ఇంత డీటెయిల్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంత పేషెన్స్ కూడా ఎవరికి లేదు. సో ఓకే. చెప్పామంటే చెప్పామన్నట్టు ఆ, అంతే ఉండేది. సో ఇది ఏంటంటే ఇంటర్వ్యూ కొంచెం కాన్ఫిడెన్స్ అటెండ్ అవ్వగలమని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. గ్రేట్, గ్రేట్. థ్యాంక్ యూ సురేష్. Yeah. యా, సో ఎనీబడి ఎల్స్ వాంటెడ్ టు షేర్? సార్ ఒక డౌట్ సార్. చెప్పండి వంశీ. రియల్ టైం ప్రాజెక్ట్ లో ఇప్పుడు మనం హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశాం కానీ రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎంత టైంలో మనం చేయాల్సి ఉంటది? అండ్ ఇంకోటి ఏంటంటే మన ఎర్రర్స్ వచ్చాయండి కోడింగ్ పార్ట్ లో కానీ లేదంటే వేరే పార్ట్ లో ఏమైనా ఎర్రర్స్ వస్తే మన టీమ్మేట్స్ తో డిస్కషన్ చేసి అది మనం సాల్వ్ చేయొచ్చా? యా, సో మీకు హాస్పిటల్ మేనేజ్మెంట్ మనం చేసాం కదా, మీకు ఆల్మోస్ట్ మీకు టైం ఉంటుందండి. మనం ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేదు, కొంచెం వెరీ వెరీ బేసిక్ లెవెల్లో చేసాము. మీకు 6 months to 1 year టైం అనేది ఉంటుంది రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు. అంటే కొన్ని ఓన్లీ చిన్న ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ కి అంత టైం ఇస్తారా సార్? యా, టైం ఉంటుంది. బట్ అది మనం ఇంకా కొన్ని అడిషనల్గా రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. లైక్ మనం పవర్ బిల్స్, అదేంటి పేషెంట్ బిల్స్ అనేది తీసుకున్నాము. పేషెంట్ బిల్స్ దగ్గర ఇంకొక రిపోర్ట్ అడిషనల్గా జనరేట్ చేయమని అడుగుతారు. అండ్ డేటా అనేది ఆటోమేటిక్గా పుష్ అవ్వాలని అడుగుతారు. మనం మాస్టర్ డేటా మాన్యువల్గా ఇంపోర్ట్ చేసాం కదా, సో వాళ్ళకి ఎక్సెల్ ప్లేస్ చేస్తే ఆ ఎక్సెల్ నుంచి డేటా రీడ్ చేసుకొని సిస్టంలోకి ఆటోమేటిక్గా వచ్చేయాలి. ఎక్సెల్లో ప్లేస్ చేసిన డేటా మాస్టర్ డేటా. సో కొన్ని చిన్న చిన్న అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒక ఫుల్ ప్రాజెక్ట్ చేయాలంటే, ఏదైనా చిన్న ప్రాజెక్ట్ చేయాలన్నా మినిమం టు మినిమం 6 months టైం ఉంటుంది యావరేజ్గా రియల్ టైంలో. ఓకే. మీకు టైం లైన్ తోటి ప్రాబ్లం ఉంటుంది. దే విల్ గివ్ సఫిషియంట్ టైం, నో వరీస్. బట్ మీకు వర్క్ క్యాపబిలిటీ అనేది ఉండాలి. అండ్ ఏమైనా ఎర్రర్స్ వస్తే టీమ్మేట్స్ తో కానీ లేదంటే మన సీనియర్స్ తో ఏమైనా యా, డిస్కస్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ వన్ యూ కెన్ డిస్కస్. లైక్ ఇప్పుడు మీకు స్టార్టింగ్ స్టేజ్లో మీరు అడిగిన డౌట్స్, లేటర్ ఆన్ మీరు అడిగిన డౌట్స్ ఎలా బిల్డ్ చేసుకున్నారు? స్టార్టింగ్లో ఎంట్రీ లెవెల్ డౌట్స్ అడిగేవారు కదా, కోడింగ్ రిలేటెడ్. ఎస్ ఎస్ సో తర్వాత లేటర్ ఆన్ యూ బిల్డ్ యువర్ స్కిల్స్, అంటే ఎక్కడైతే ఎగ్జాక్ట్గా ఇష్యూ వస్తుందో అక్కడ ఫోకస్ చేసి ఐడెంటిఫై చేయగలిగారు. సో ఆ ఎస్ కైండ్ ఆఫ్ డౌట్స్ మీరు అడగొచ్చు. స్టార్టింగ్ లెవెల్ ఉండే డౌట్స్ అవన్నీ మీరు కోర్సులో క్లారిఫై చేసుకున్నారు. సో ఇప్పుడు మీరు అడిగే డౌట్స్ వ్యాలిడే ఉంటాయి కాబట్టి సో యూ కెన్ డిస్కస్ ద టీమ్మేట్స్. అంటే మనం అడగడం వల్ల వాళ్ళు ఏమన్నా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అని లేదు, ఏమన్నా అలా ఫైండ్ అవుట్ చేసి అలా ఏముండదు. సో యూ హ్యావ్ టు ఆస్క్ ద వ్యాలిడ్ క్వశ్చన్. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. యూ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్. మీరు టైం స్పెండ్ చేయండి ఇమీడియట్గా. ఎవ్రీ ఎనీ క్వశ్చన్స్కి లైక్ మీకు స్మాల్ స్మాల్ డౌట్స్ కూడా అడగొద్దు. సో మీకు టైం స్పెండ్ చేయండి, కొంత టైం స్పెండ్ చేయండి. మీకు అవ్వట్లేదు, ఒక 2-3 hours 5 hours స్పెండ్ చేసిన అవ్వట్లేదు అంటే అప్పుడు యూ కెన్ బ్రింగ్ ఇన్ టు ద టీమ్తో డిస్కస్ చేయొచ్చు. మీకు ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు ట్రై టు బిల్డ్ గుడ్ ర్యాపో విత్ యువర్ కొలీగ్స్ తోటి ర్యాపో మెయింటైన్ చేయండి. సో దే మే హెల్ప్ విత్ ద టీమ్తో యూ హ్యావ్ టు మెయింటైన్ ద గుడ్ ర్యాపో.
whenever you are working in the project. సో మీకు ఇక్కడ మనం చెప్పున్నాం కదా, టీమ్ లీడ్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి ఈ రోల్స్ తోటి టీం ఉంటుంది మనకి. సో మనం ఏంటంటే లైక్ డైలీ సింకప్ కాల్స్ ఉంటే మార్నింగ్ అప్డేట్స్ ఇస్తాము, and they will allocate the tasks in the TFS or Jira. We have to do our task and assign to the testing team. Testing team వాళ్ళకి అసైన్ చేయాలి. టెస్టింగ్ టీమ్ వాట్ దే విల్ డూ, బిఫోర్ యూ అసైన్ మీరు యూనిట్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. యూనిట్ టెస్టింగ్ అంటే మీరు చేసిన ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా ప్రాపర్గా. సో మీరు అసైన్ చేసే టాస్క్లన్నీ ఎక్కువ బగ్స్ వచ్చాయనుకోండి, ఇష్యూస్, సో మీకు పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు చేసిన టాస్క్లన్నీ ఇష్యూస్ వస్తున్నాయి, ప్రాపర్గా టెస్ట్ చేయలేదు, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదని. సో మీరు ఓన్లీ సింగిల్ రికార్డ్తో వ్యాలిడేట్ చేయొద్దు. అందుకోసమని మన అసైన్మెంట్స్లో మనం ఏం చెప్తున్నాము, అట్లీస్ట్ 5 రికార్డ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి, వ్యాలిడేట్ చేయాలని చెప్తున్నాం కదా. సో ఆ ప్రాపర్ వే అనేది మీరు ఫాలో అవ్వాలి రియల్ టైం ప్రాజెక్ట్స్లో కూడా. ఒక 5 రికార్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ సినారియోలో క్రియేట్ చేసి వ్యాలిడేట్ చేసుకొని, ఇఫ్ ఇట్ ఈస్ ఫైన్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు అసైన్ టు ద టెస్టింగ్ టీమ్. ఓకే సార్, ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం మనమే చేస్తామా, లేదంటే టీమ్మేట్స్ టీమ్ ఒక్కొక్కరు టీమ్ ఒక్కో ఉంటారు, పార్ట్స్ అలా? పార్ట్ వైజ్గా ఉంటుంది, టీమ్ ఉంటారు. అట్లీస్ట్ టీమ్ మే హ్యావ్ 5 మెంబర్స్ ఆర్ 2 మెంబర్స్, 3 మెంబర్స్, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకే. Yeah. So, anybody else? And do you have any more doubts? Yeah, so that's all for today. Best of luck to everyone. Second, we will meet in the individual calls. మీకు డైలీ డౌట్ సెక్షన్స్ కూడా ఉంటవి. యూటిలైజ్ ద టైమ్ and try to finish all your pending activities. Okay. Thanks everyone. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ. Bye. థ్యాంక్ యూ సో ఓకే, మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు. Thanks, Andy.